6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ దురంధరుడు మాజీ మంత్రి రెడ్డి నాయక్ను కాదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రామచంద్ర నాయక్కు ఓటర్లు పట్టం కట్టారు. అయితే ఎమ్మెల్యేగా రామచంద్ర నాయక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేపై ఎందుకు కోపంగా ఉన్నారు? రామచంద్ర నాయక్ కూడా సత్యవతి రాథోడ్ రెడ్డి నాయక్ బాటలోనే నడుస్తున్నారా, లేదా అభివృద్ధి చేసి తన మార్కు చూపించి గత రాజకీయ ఉద్దండులను మరిపిస్తున్నారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి రెడ్డి నాయక్ను గత ఎన్నికల్లో ఇంటికి పంపించారు ఓటర్లు. గతంలోనూ 2009 ఎన్నికల్లో రెడ్డి నాయక్ని కాదని సత్యవతి రాథోడ్కు అవకాశం ఇస్తే మంత్రి పదవిని చేపట్టిన ఆమె కూడా అభివృద్ధి చేయకుండా నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని 2014, 2018లో ప్రజలు మళ్లీ రెడ్డి నాయక్కే అవకాశం కల్పించారు. అయితే రెడ్డి నాయక్ కూడా నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోవటం లేదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రామచంద్ర నాయక్కు ఓటర్లు పట్టం కట్టారు. ప్రజలు మార్పు కోరుకుని ఈసారి యువ నాయకుడైన కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర నాయక్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. డోర్నకల్ను అభివృద్ధి చేస్తారని యువ ఎమ్మెల్యేపై ఎన్నో ఆశలు పెట్టుకుని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అభివృద్ధి జాడే కనిపించడం లేదు. కనీసం అక్కడ ఆట స్థలం కూడా మొదలు ఒక డిగ్రీ కళాశాల కూడా లేని దుస్థితి. మరోవైపు గతంలో పట్టణంలో సంత ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కానీ దశాబ్దాలుగా పట్టణ ప్రజలకు అది అందని ద్రాక్షగా మిగిలిపోయి సంత ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. మరోవైపు కళాశాలలు, 100 పడకల దవాఖానా, తాగునీరు, అతిథి గృహం, ఆడిటోరియం ఇలా అనేక అభివృద్ధి పనులకు ప్రజలు అనేక పర్యాయాలు వినతులు ఇచ్చినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఇవి కాక నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ను అభివృద్ధి చేయాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. మరోవైపు మోడల్ మార్కెట్ను నిర్మిస్తామని 6 ఏళ్ల కిందట కూల్చేసి ఇంతవరకు నిర్మించలేదు. ఇక పట్టణంలో కూరగాయల వ్యాపారస్తులు, మటన్, చికెన్ వ్యాపారస్తులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. షాపులు లేకపోవడంతో వ్యాపారస్తులకు సంబంధించిన పలు విలువైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నాయని, తమకు షాపులు నిర్మించాలనే డిమాండ్లు ఉన్నాయి. అయినప్పటికీ గతంలో ఎన్నికైన నేతలు పట్టించుకోలేదని విమర్శలు. ఈ క్రమంలో డోర్నకల్ను అభివృద్ధి చేయటంలో నేతల చిన్నచూపును జీర్ణించుకోలేని ప్రజలు ఈసారి రామచంద్ర నాయక్ వైపు మొగ్గు చూపారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేగా రామచంద్ర నాయక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గడిచిన 11 నెలలుగా చెప్పుకోదగ్గ ఏ ఒక్క అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా రెడ్డి నాయక్, సత్యవతి రాథోడ్ బాటలోనే నడుస్తారా?
లేదా అభివృద్ధి చేసి తన మార్కు చూపించి వారిని మరిపిస్తాడా అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోందట.